బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనం మొదటి ప్రశ్నతో మొదలు పెడదాం. ఇది న్యూస్ అవర్ కాదు. నేను ఒక ప్రశ్నకు సమాధానం చెప్తున్నప్పుడు మీరు నన్ను ఇంకో ప్రశ్న అడగకూడదు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు సద్గురు. ఇక్కడ ఉన్న ప్యాకేజ్ వేరు. భయం, అభద్రతా భావం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? ఈ 4 విషయాలని విడిచిపెట్టాలని చెప్తారు. మీ గురువు ఎవరు? అది నేనెందుకు బయట పెట్టాలి? మిమ్మల్ని మార్చేసే కొన్ని సాధనలను అందిస్తే మీరు చేయవలసింది వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడం. మీకు తెలుసా, నా కూతురుకి 3.5 నెలలు ఉన్నప్పటి నుండి నాతో పాటు ప్రయాణాలు చేస్తూ ఉండేది. ఒక చెయ్యి ఎప్పుడు పాప మీద, కుడి కాలుతో పూర్తిగా యాక్సిలరేటర్ తొక్కేసేవాడిని. నేను దేశం అంతా పర్యటించేవాడిని. తనకు 5 సంవత్సరాలు వచ్చే వరకు ఈ విధంగానే పెరిగింది. స్కూల్కి వెళ్ళే వరకు ప్రతిరోజు ఒక కొత్త ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరూ తనకి ఏదో నేర్పాలని చూసేవారు. నేనిలా అన్నాను, ఒక రూల్ ఏంటంటే తనకు ఎవ్వరూ ఏది నేర్పకూడదు అని. ABC 1 2 3 అలాంటి ఏం నేర్పించకూడదు. మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ ఇలాంటి పద్యాలు ఏమొద్దు, ఎందుకంటే మేరీ దగ్గర ఏముందో నాకు అనవసరం. మీరు ఇది నమ్మలేరు, తనకి ఎవ్వరూ ఏం నేర్పించలేదు. తనకు 18 నెలలు వచ్చేసరికి తను ఎంతో స్పష్టంగా 3 భాషలు మాట్లాడేది. తను అన్ని వింటూ ఉండేది, ఎందుకంటే ఎవరు తనతో మాట్లాడేవాళ్ళు కాదు కాబట్టి. అన్నిటినీ గ్రహిస్తూ ఉండేది, ఎందుకంటే తనకు ఎవరు ఏమీ నేర్పేవాళ్ళు కాదు. తను ఈ విధంగానే పెరిగింది. తనకు 12-13 సంవత్సరాలప్పుడు నా దగ్గరకు వచ్చింది. అప్పుడే స్కూల్ నుండి వచ్చింది. అక్కడ దేని గురించో డిస్టర్బ్ అయ్యి వచ్చిందనమాట. అప్పుడు నువ్వు అందరికీ అన్నీ నేర్పిస్తుంటావు, నాకు మాత్రం ఏం చెప్పట్లేదేంటి డాడీ అందే. సరే, నేను ఎవరికి ఏది అడగకుండా చెప్పను. నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి చూద్దాం. నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే అని అన్నాను. మీరు ఎంతవరకు మనిషో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ముందు నన్ను ఇది చెప్పను. ఇంకా నా ప్రశ్న పూర్తి చేయలేదు. నేను తెలుసుకోవాలి అనుకుంటున్నది ఏమిటంటే, అసలు మీరు మనిషి అయినా సద్గురు? ఎందుకంటే నేను ఈ ప్రశ్న అడగడానికి కారణం, చాలాసార్లు మనం మరొకరి సూచనలు తీసుకోవాలి అనుకుంటాం. మనుషులకు ఉన్న అభద్రతా భావాలను ఎవరైతే దాటారో వారి దగ్గర నుంచి నేర్చుకుంటాం. మీరు దేని చూసేనే భయపడ్డారా? మీరు భయాన్ని అనుభూతి చెందారా? అలాగే మీకు అటాచ్మెంట్స్ ఉన్నాయా? మనం మొదటి ప్రశ్నతో మొదలు పెడదాం. నన్ను పూర్తి చేయనివ్వండి. ఇది న్యూస్ అవర్ కాదు. నేను ఒక ప్రశ్నకు సమాధానం చెప్తున్నప్పుడు మీరు నన్ను ఇంకో ప్రశ్న అడగకూడదు. నేను అక్కడికే వస్తున్నా. మనం రిపబ్లిక్ టీవీలో కూడా లేవు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు సద్గురు. 2014లో నేను రాహుల్ గాంధీ అనే యువకుని కలిశాను. అందరూ మళ్ళీ ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలియదు. మీరు చేసినట్లే అతను కూడా నన్ను మధ్యలో ఆపాడు. నేను తర్వాత అందరికీ జవాబు ఇచ్చాను, కానీ మీరు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందే. దయచేసి మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీ ముందున్న ప్యాకేజ్ వేరు. అయితే నేను అక్కడికే వస్తున్నా, దాని గురించి మాట్లాడుతున్నాను. అయితే మా అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. నేను తనకి ఇలా చెప్పాను, ఎవరిని ఎక్కువగా చూడకు. నా వైపు చూసింది. మరి నీ సంగతి ఏంటి అన్నట్టు. నన్ను కూడా చూడొద్దు, ఎవరినైనా సరే ఎక్కువగా చూడకు. అలాగే ఎవరిని తక్కువగా కూడా చూడకు. ఇదొక్కటే నేను తనకి చెప్పింది. మీరు దేన్ని ఎక్కువగానో లేదో తక్కువగానో చూడకపోతే మీరు అన్నిటినీ ఉన్నవి ఉన్నట్టుగా చూడగలుగుతారు. మీరు అన్నిటినీ ఉన్నవి ఉన్నట్టుగా చూస్తే మీరు జీవితాన్ని ఎంతో తేలిగ్గా దాటగలరు. ఇది చాలా సులువు. ఇప్పుడు నేను అసలు ఎంతవరకు మనిషిని అంటే, మీరు ఇప్పుడే మనిషి అన్న పదం వాడారు కదా. నేను ఎక్కడికి వెళ్ళినా సరే దాదాపుగా అన్ని చోట్ల మనిషి అన్న పదాన్ని మనిషికున్న పరిమితులను ఉద్దేశించే వాడుతూ ఉంటారు. ఆ పదాన్ని మనిషిగా ఉండడంలోని గొప్పతనం గురించి ఎవరు మాట్లాడరు. నేను మానవతా మాతృని మాత్రమే అంటారు. మీరు నేను మనిషిని అన్నప్పుడు మీరు జీవరాశులన్నిట్లోనూ ఉన్నతమైన వారు కదా. మనుషులు నేను మానవ మాతృణ్ణే అని ఎందుకు అంటున్నారంటే, అంటే వాళ్లను వాళ్లే ఎంతగానో బాధ పెట్టుకుంటున్నారు. చీమైనా సరే, ఏనుగైనా సరే మనుషులు పడే బాధలన్నీ పడవు. కడుపు నిండుతుందంతే, అవి హాయిగా ఉంటాయి. మనిషికి కడుపు నిండకపోతే ఒకటే సమస్య, కడుపు నిండితే 100 సమస్యలు.
For human being, stomach empty, only one problem, stomach full, 100 problems. ఇక కారణం ఏంటంటే ఇది పరిణామ క్రమానికి సంబంధించింది. అది ఒక ఎవల్యూషన్కి సంబంధించింది. మీరు మీ మెదడు అని దేన్నైతే అంటున్నారో ఇది మీకు కొత్తగా జరిగింది. పరిణామ క్రమంలో చూస్తే ఈ బుద్ధి ఇంకా కొత్తదే. చాలామంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోలేదు. అయితే వాళ్ళు బాధపడుతున్నది ప్రపంచం వల్ల కాదండి. నిజంగా ప్రపంచం వల్ల బాధపడట్లేదు. వాళ్ళ మనోభావాల వల్లే బాధపడుతున్నారు. ఎందుకని? మీకు మీ ఆలోచనలను, మీ భావాలను ఎలా నిర్వహించుకోవాలో మీ విద్యా వ్యవస్థలు నేర్పలేదు. ఇప్పుడు మీరు మనిషా కాదా అని అడిగితే వెంటనే మరొకరు ఏమడుగుతారంటే, నెక్స్ట్ ఎవరో ఒకరు అడుగుతారు కదా, మీరు గాల్లోంచి బంగారు గొలుసుని తీయగలరా, లేదా ఈ గిన్నెలోంచి ఒక కుందేల్ని తీయగలరా, లేదా లేదా నా పాకెట్లో నుంచి ఒక పావురాన్ని తీయగలరా అంటారు. ఒకవేళ నేను జేబులోంచి పావురాన్ని తీస్తే మీకు జరిగేదేంటండి? మీ దగ్గరలో పెట్టుంటే నా జేబులో రెట్టుంటుంది. అది ఎవరి జీవితాన్ని మార్చదు కదా. నేను మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను. మీకు ఎలాంటి మనుషుల్ని చూపిస్తానంటే వాళ్ళెప్పుడూ పనులు చేస్తూనే ఉంటారు. కొండల్లో కూర్చుని వాళ్ళని కాదండి. వారంలో 7 రోజులు 20 గంటల పాటు పని చేస్తూనే ఉంటారు. నేను మీకు ఎలాంటి వాళ్ళని చూపిస్తానంటే 5, 10, 15 సంవత్సరాలుగా వాళ్లకు ఒక్క క్షణం పాటు కూడా కోపం కానీ చికాకు కానీ లేదు. వాళ్ళు ఆనందంగా పారవస్యంతో ఉంటారు. ప్రపంచానికి అవసరమైన అద్భుతం ఇది. మానవాళికి అవసరమైన అద్భుతం ఇది. ఇది కనుక మీకు జరిగితే అప్పుడు మీరు మనిషి గురించి మాట్లాడేటప్పుడు అది ఒక పరిమితిగా మాట్లాడరు. మనిషిగా ఉండడంలోని ఒక గొప్ప అవకాశం గురించి మాట్లాడతారు. నా ప్రశ్న ఏంటంటే, మనం కొన్నిటిని అధిగమించాలా లేక పర్వాలేదా? నా ఉద్దేశంలో మనకు భయం ఉండడం మంచిదే, మనకు అభద్రతాభావం కలగడం మంచిదే, మనకు అటాచ్మెంట్స్ ఉండడం మంచిదే. కానీ మనకు ఎప్పుడూ ఏం చెప్పారంటే మనం భయపడితే సిగ్గుపడాలి అని. అది మీ సమస్యను ఇంకా పెంచుతుంది. భయం, దాంతోపాటు సిగ్గు. నేను మీరు చెప్పింది విన్నాను. నేను ఇంకా న్యూస్ అవర్ వింటుంటానండి. ఏం చేయాలి మరి? ఇది నాకు సామాన్యంగా జరగదు. వీరు నా ప్రశ్నను మర్చిపోయేలా చేశారు. నా పాయింట్ ఏంటంటే, మనకు ఎప్పుడు ఏం చెప్పారంటే మన అభద్రతా భావాలు మనకు సిగ్గుచేటు అని, మనకు బంధనాలు ఉండకూడదు అని. మనకు ఏం చెప్పారంటే మన హిందూ ఫిలాసఫీ ఇంకా ఇతర ఫిలాసఫీల ప్రకారం మనకు బంధనాలు ఉండకూడదు అని. ఇది ఎంతవరకు అవసరమో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని అడిగాను. మీరు ఆత్మజ్ఞానం పొందిన వారంటారు, అది నాకు తెలుసు. లేదు లేదు, మీకు తెలియదు. మీలాగా ఆత్మజ్ఞానం పొందిన వారికి కూడా అభద్రతాభావం, బంధనాలు ఉంటాయా? చూడండి, ఇదంతా ఎందుకు వచ్చిందంటే ప్రజలు దేనిలో నిమగ్నం అవ్వాలో ఎంచుకుంటారు. ఇందాక నేను దేన్ని ఉన్నతంగా చూడకండి, దేన్ని తక్కువ చేసి చూడకండి అన్నప్పుడు నా ఉద్దేశం ఇదే. కారణం ఏంటంటే మీరు దేన్నైనా గొప్పగా చూస్తే దాని గురించి చాలా ఎక్కువగా అనుకుంటారు. అదేవిధంగా దేన్నైనా తక్కువగా చూస్తే దాని గురించి మీరు చాలా హీనంగా అనుకుంటారు. మీరు దేన్నైనా ఎక్కువగా భావిస్తే మీకు దాంతో బంధనాలు ఏర్పడతాయి. దేన్నైనా తక్కువ చేసి చూస్తే ఏదో ఒక విధంగా అది మీకు నచ్చదు, చికాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ భావాలన్నీ కూడా భయం, అభద్రత, అటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఇలాంటివన్నీ పర్యవసానాలుగా వస్తున్నాయి. మనం వాటి మూలాలను సరిచేసుకుందామా లేక ఫలాలన్నా? ప్రజలు ఫలితాలను నిర్వహించడంలోని ఎప్పుడూ బిజీగా ఉన్నారు. మీ భయాన్ని తగ్గించుకోండి అంటే మీరు తగ్గించుకోగలుగుతారా? అది అలా పనిచేయదు. లేదా మరో విధంగా ఆలోచించి మనం వాటన్నిటి గురించి సిగ్గుపడాల్సిన పని ఏమీ లేదు అంటారా? అది మీకేమైనా ఆహ్లాదాన్ని ఇస్తుందా అండి? భయం, అభద్రతాభావం, సిగ్గుపడ్డం ఇవన్నీ మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయా? ఒకవేళ ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటే అలా ఉండనివ్వండి, అది మీ ఇష్టం. కానీ అది మీకు చికాకు కలిగిస్తుంటే మీరు ఎంచుకుంటారా? నేను మిమ్మల్ని ఇది మాత్రమే అడుగుతున్నాను. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది అదంతా వేరే విషయం. ప్రపంచం అన్నది ఎప్పుడూ 100% మీరు కావాలనుకున్న విధంగా జరగదు. మీ కుటుంబంలో ఇద్దరే ఉన్నా అది 100% మీరు కావాలనుకున్నట్టు జరగదు కదా. 51% మీకు కావాల్సినట్టు జరిగిందంటే మీరు బాస్ అని అర్థం. అంతకు మించి జరగనే జరగదు. కానీ మీలో ఏం జరుగుతుందో అది మీకు నచ్చినట్టు జరగాలి, అవునా?
మీలో జరుగుతున్నది మీకు నచ్చినట్టు ఉంటే మీరు దీన్ని ఆనందంగా నిలుపుకుంటారా లేదా భయంతో దుఃఖంతో నింపుకుంటారా? మీకుగా మీరది చేసుకోరు కదా. కనీసం మీ వరకు మీకు మంచి ఆహ్లాదమే కావాలి. మీ పక్కవారి కోసం కోరుకోకపోవచ్చు, కానీ మీకేం కావాలో మీకు స్పష్టంగా తెలుసు, అవునా? అంటే భయం ఉంటే పర్వాలేదా? అభద్రతా భావాలు లేదు, ఉంటే నేను పర్వాలేదా? అనలేదు. అటాచ్మెంట్స్ ఉంటే పర్వాలేదా? నేననేది ఒకవేళ మీకు ఎంచుకునే అవకాశం ఉంటే. మరి అహంకారం మాట ఏమిటి సద్గురు? భయం, అభద్రతా భావం, అటాచ్మెంట్స్, అహంకారం, ఈ 4 విషయాలు ఉండకూడదని చెప్తారు. సద్గురు చిన్నతనం నుండి పెద్దయ్యే వరకు ఇవన్నీ వదిలిపెట్టాలని చెబుతారు. మీ గురువుగారు ఎవరండి? Pardon me? Who is your guru? Who's? Why should? అది నేనెందుకు బయట పెట్టాలి? కానీ ఇది వాస్తవం. మాకు చెప్పింది ఇదే. ఇది సత్యమా? సరే, ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు అహంకారం. ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతం ఏ మనిషి అయినా సరే ఏదైనా చాలా అద్భుతంగా చేస్తే అది వాళ్ళు చేసినట్టు, ఏదైనా చెత్త పని చేస్తే అది నా అహంకారం చేసినట్టు అంటారు. అంటే అహంకారం చెడ్డది అన్నమాట. మీరు ఎప్పుడైనా చెత్త పనులు చేస్తే అహంకారం ఉంటుంది, కానీ మీరు మంచి పనులు చేసినప్పుడు అది మీరు చేసినట్టే కదా. నేను చెప్పేదేంటంటే మనం జీవితంతో సూటిగా ఉందాం. ఒక్కోసారి మీరు అద్భుతంగా ఉంటారు, ఒక్కోసారి చికాకుతో ఉంటారు, ఒక్కోసారి ఆనందంగా ఉంటారు, ఒక్కోసారి బాధగా ఉంటారు. ప్రస్తుతం మీకున్న వాస్తవం ఇదే. అహంకారం అనే మరో వ్యక్తి అక్కర్లేదు. మీ జీవితంతో మీరు ఇంతమాత్రం సూటిగా ఉండాలి. నేను చేస్తున్నది ఏదైనా సరే అది నేనే, నాలో మరెవరో కాదు. ఇంత మాత్రం మీరు చూడగలిగితే మీరు భయంతో ఉన్నా, చికాకుగా ఉన్నా, నిరాశగా ఉన్నా అదంతా మీ వల్లే అని తెలుసుకుంటే గనక దాన్ని మార్చుకోవాలని మీరు అనుకోరా? Would you not want to change it? 100% అనుకుంటారు. మార్చుకోవాలి అనుకుంటే ఎలా మార్చాలి అంటే మీరు సాధనాల కోసం అడుగుతున్నారు. అందుకే నేనిక్కడున్నానుగా. మీరు పరిణామం చెందడానికి సాధనాలను ఇస్తున్నాను. ఎందుకంటే మానవ జీవితంలో సాధనాలు ముఖ్యం. మనుషులుగా మనం ఈ గ్రహం మీద ఆధిపత్యం చేస్తున్నది కేవలం మనకు సాధనాలను ఉపయోగించే సామర్థ్యం ఉంది. లేదా ఒక చీమల గుంపు లేదా ఒక కుక్కల గుంపు మన మీద ఆధిపత్యం చేయగలవు కదా. కానీ మనం సాధనాలను ఉపయోగించగలం. సాధనాలకు ఉన్న శక్తి ఎలాంటిదంటే ఈ కుర్చీలో ఒక చిన్న స్క్రూని తీయమంటే మీ గోళ్ళు అన్నీ పోతాయి. కొన్ని పళ్ళు కూడా పోవచ్చు, కానీ అది బయటికి రాదు. నేను ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చాను అనుకోండి, అది ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా అంతర్ముఖ పార్శ్వాలను నిర్వహించడానికి సాధనాలున్నాయి. మన దేశానికి ఉన్న సంపద ఇదే. ఇప్పుడంతా గందరగోళం అయిపోయిందనుకోండి, ప్రజలు దాన్ని సరిగ్గా అందించలేదు. నేను మీకు పరిణామం చెందడానికి సాధనాలను ఇస్తే మనం చేయవలసింది వీటిని ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం అంతే. మీరు ఎటువంటి సిద్ధాంతాలను నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి ఆదర్శాలకు కట్టుబడి ఉండాల్సిన పని లేదు. మీరు స్వర్గం వైపు వెళ్ళి చూడాల్సిన పని లేదు. ఎందుకంటే అది ఎటువైపు ఉందో మీకు తెలీదు. ప్రజలు పైకి చూస్తున్నారు, మీరేమో గుండ్రంగా ఉన్న గ్రహం మీద ఉన్నారు. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. మీరు పైకి చూస్తే ఖచ్చితంగా మీరు తప్పు దిశగా చూస్తున్నట్టే కదా. For more videos like this, subscribe Big TV channel.